హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈ లెవెల్స్ అనేవి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈ సెల్లింగ్ లెవెల్ అండ్ బయింగ్ లెవెల్స్ అన్నీ కూడా సో నిన్ననే మనము టెలిగ్రామ్లో మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఈ లెవెల్స్ అనేవి ఎంత పొటెన్షియల్గా వర్క్ చేస్తాయో ఒకసారి ఈరోజు మార్కెట్ని మనకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనకు మార్కెట్లో ఫస్ట్ ఓపెన్ అయిన క్యాండిల్ అయితే ఈ క్యాండిల్. సో ఈ జోన్ వచ్చేసరికి మనం నో ట్రేడింగ్ జోన్ అని మాట్లాడుకుంటాం, ఆర్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ అని మాట్లాడుకుంటాం. సో ఈ జోన్కి మార్కెట్ ఎటువైపుకి బ్రేక్అవుట్ ఉంటుందో సో మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉండడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకుంటాం. బట్ మనకైతే ఈ ఈ ఫస్ట్ 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేట్ క్యాండిల్స్, అండ్ ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే మనం చూస్తున్నామో అది జోన్లో నుంచి ట్రెండ్ డిసైడింగ్ జోన్లో నుంచి బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ కనపడుతుంది అనమాట. బట్ మనం చూస్తే ఇమీడియట్గా మళ్ళీ క్యాండిల్స్ ఇలా లోపలికి ఈ జిగ్జాగ్గా మార్కెట్ ఉందన్నమాట. సో ఎందుకు ఇలా జరిగింది? ఓకే, సో ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మనం ఒకసారి చూస్తే ఈ క్లోజింగ్ స్వింగ్ యొక్క ఈ లోస్ దగ్గర కొంతమంది బయర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ క్లోజింగ్ స్వింగ్ యొక్క హైస్ దగ్గర కొంతమంది సెల్లర్స్ ఉంటారు అన్నమాట. సో ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇక్కడ ఏం జరిగింది మనకు అంటే, ఈ స్వింగ్ లోస్ ఎప్పుడైతే ఈ ఏరియాస్కి మార్కెట్ వచ్చింది, ఇక్కడ ఒక బయింగ్ యాక్టివిటీ జరిగింది. ఓకే, అగైన్ సెల్ ఆఫ్ జరిగింది. ఈ స్వింగ్లో కింద ఎవరు ఉంటారని చెప్పుకున్నాం, బయర్స్ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ఒక బయింగ్ యాక్టివిటీ చేశారు. బట్ ఎస్టర్డే క్లోజింగ్ స్వింగ్ హైస్లో ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. వాళ్ళు సెల్లింగ్ యాక్టివిటీ చేశారు. మళ్ళీ లోస్కి వచ్చేసరికి మళ్ళీ ఒక బయింగ్ యాక్టివిటీ, మళ్ళీ సెల్లింగ్ యాక్టివిటీ. సో ఈ జోన్ అంతటిని మనం అవాయిడ్ చేసినా కూడా ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఈ ఫ్లోని మనం ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే, మన లెవెల్స్ ఎంత పొటెన్షియల్గా మీకు వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మనం చూస్తే రెస్ట్ ఆఫ్ ద డే చూస్తే సో మార్కెట్ అంతా కూడా ఈ ట్రెండ్ డిసైడింగ్ జోన్కి డౌన్ సైడ్ మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది కనుక సో ఈ ఫ్లో మనకు కనపడుతుంది. ఓకే, ఇంకా మార్కెట్ అంతా కన్సాలిడేషన్లో ఉంది. సో ఈ లెవెల్స్ కానీ మీకు అర్థమై ఉంటే సో ఈ ఏరియాస్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కలర్ కూడా మనకు మ్యాటరే. సో రెడ్ కలర్లో ఉంది అంటే మార్కెట్ పుట్ సైడ్కి రావడానికి ప్రాబిలిటీ ఉందని, సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉందనేది కలర్ కూడా మనల్ని గైడ్ చేస్తుంది అనమాట. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీలో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయితే 85,300 వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్లింగ్ ఏరియా అవుతుంది. 84,390s ఆర్ 400s వచ్చేసరికి స్ట్రాంగ్ బయింగ్ అవుతుంది. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి 84,846